విజయవాడ నందమూరి నగర్లో వరద మళ్లీ పెరుగుతోంది. రాత్రి వరకు తగ్గిన వరద మళ్లీ ప్రస్తుతం 4 అడుగుల మేర చేరుకుంది. 3 రోజుల క్రితం వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది. అయితే చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. నిన్న రాత్రి వరద తగ్గిందని కాలనీ వాసులు కాస్తంత సంబరపడ్డారు. కానీ ఇంతలోనే మళ్లీ వరద పెరుగుతూ ఉండటంతో బెంబేలెత్తిపోతున్నారు వారు. ఇప్పుడు కాలనీలో ఉన్న వారు ఇంకా వరద పెరుగుతుందనే టెన్షన్తో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మరోసారి నందమూరి నగర్పై కూడా వరద ప్రభావం చూపిస్తూ ఉంది. నిన్నటి వరకు కూడా ఈ వరద అనేది తగ్గుముఖం పట్టి రోడ్లన్నీ కూడా కనిపించిన పరిస్థితి. కానీ ఈరోజు ఫ్లోట్ అనేది చాలా ఎక్కువగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వరద తగ్గిందని బయటికి వెళ్ళిన వారందరూ కూడా లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక కుటుంబం కూడా ఉంది, వాళ్ళు కూడా అడుగుతారు. ఎక్కడికి వెళ్ళారు మీరు ఈ 2-3 రోజుల పాటు? పేదవసరపేట వెళ్ళాం, తగ్గిందని చెప్పి బయటకు వచ్చాం. మళ్ళీ అన్ని మోసుకెళ్తున్నాం. మళ్ళీ ఒక జత బట్టలతో వెళ్ళాము, బట్టలు తీసుకుందామని వచ్చాము. తగ్గితే వాటర్ తగ్గిందని చెప్పి వచ్చాము. ఫుడ్ ఏదో రైస్ బ్యాగ్స్ ఇస్తున్నారని ఇప్పుడు చూస్తే అది తీసుకునే పరిస్థితులు కూడా ఏమీ లేవు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. మీరు చూసినప్పుడు అసలు ఎంత ఉంది? ఇక్కడ చూసినప్పుడు అయితే మోకాల్లో ఇంతే ఉంది. నాకు బాగా తగ్గిపోయింది. నిన్నైతే బెట్ అయింది నిన్న. ఇప్పుడు చూస్తేనే మా పరిస్థితులు లేదు. సండే ఎలా ఉందో అలాగే ఉంది. ఈ రోజు స్టార్టింగ్ రోజు ఎలా ఉందో అలాగే ఉంది. స్టార్టింగ్ రోజు మరి ఇంకెక్కడ ఉంటామండి? ఏంటంటే ఏమంటాం, ఎవరో చుట్టాలింటికి వెళ్ళి ఏదో తిని ఏదో కొన్ని బతుకున్నాం. ఇక్కడ ఏంటి ఇప్పుడు ఏమొచ్చినా కష్టం. ఇక రావు, లోపలికి ఏమి రావు. ఇక లోపల లేదు. ఈ 2-3 రోజుల్లో వచ్చినాయి. ఈ వాటర్ ఎక్కువైతే అది కూడా మాకు అందదు. ఇంకా అందుకని వెళ్ళిపోతున్నాం బయట. కుటుంబం చూశారు కదా, ఒక కుటుంబం అయితే వాన తగ్గిపోయింది, అది వరద తగ్గిపోయింది, పూర్తిగా రోడ్డు అయితే మీకు కనపడింది. కానీ ఇప్పుడు చూస్తే వరద ఏదైతే ఆదివారం రోజు ఫ్లోట్ ఏదైతే విధంగా అయితే ఇటు వచ్చిందో అదే విధంగా ఫ్లోట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ స్వయంగా చూసుకుంటే కూడా, విజువల్స్లో చూసుకుంటే కూడా ఫ్లోట్ అనేది ఎంత హెవీగా ఫ్లోట్ అనేది వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందో. నందమూరి నగరం మొత్తం ఈ వాటర్ అనేది చుట్టేసుకొని వచ్చి బయటికి ఇలా సింగనగర్ వైపుకి ఈ రోడ్లోకి, మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇటుపక్క కాలనీలకు వెళ్ళిపోతూ ఉంది. ఈ ఫ్లోట్ అనేది ఇప్పుడు ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోసారి ఈ వరద ఇంకా ఉధృతం అవుతుందనే ఆందోళనతో కూడా పూర్తిగా ఇటున్న కాలనీలో, నందమూరి నగర్ కాలనీకి వెళ్ళి ఉన్న వాళ్ళందరూ, అలాగే పైపూర్ రోడ్డు, అలాగే సింగనగర్ ఫ్లైఓవర్కి వెళ్ళి ఉండే ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా బయటికి వెళ్తూ ఉన్నారు. నిన్న ఉదయం మేము ఇవన్నీ ఖాళీ అయిపోయాయి, మా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుందామని కూడా లోపలికి వచ్చాము. కానీ ఇప్పుడు చూస్తే పూర్తిగా మళ్ళీ వరద ఉధృతి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో మేము తిరిగి బయటికి వెళ్తూ ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, ఎటు నుంచి వచ్చారు మీరు? లోపల నుంచి వచ్చాను సార్. మేము లోపల పరిస్థితి బాగాలేదు సార్. అసలు శాంతం మునిగిపోయి ఫుల్గా మునిగిపోయి ఉన్నాం, కూర్చున్నాం. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎప్పుడు వచ్చారు? మేము పోయిన శనివారం వచ్చామండి. పోయిన శనివారం కాంచి రోడ్ల మీదే ఉన్నాం మేము. అది బయటకు వచ్చేసి ఏడా తిరుగుతా ఉన్నారా? ఇక్కడే తిరుగుతున్నాం. ఇక్కడే ఎవరైనా అయితే తింటున్నాం, ఇక్కడే కూర్చుంటున్నాం. ఎవరి ఇంటికి వెళ్తాం, ఎవరు రానేస్తారు? రాని ఒకరోజు 2 రోజులు రానేస్తారు, 3వ రోజు వెళ్ళిపోమ్మా అని చెప్తారుగా. ఎవరికైనా భారమే కదా, అందుకే కట్ల మీదే ఉండిపోతున్నాం. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? పరిస్థితి అసలు వాటర్ లేవు సార్. ఈ రోజు ఫుల్గా ఉంది వాటర్. అది కుటుంబంతో మొత్తం వచ్చారా? ఎంతమంది వచ్చారు బయటికి? మా పాప, మా బాబు, మా ఆయన, నేను, 4 వచ్చామండి మేము. అది తగ్గినప్పుడు ఏమైనా ఇల్లు చూసుకున్నారా? లోపల ఎలా ఉంది ఏంటంటే పాములు తిరుగుతున్నాయి అంట. ఏమంతా లోపలికి సాయంత్రం మా ఇల్లే మునిగిపోయింది. రేకులే కనపడుతున్నాయి మాకు. మా రేకుల షెడ్ రెంట్గా ఉంటాం, రేకులు మొత్తం మునిగిపోయింది మాది. అది పాములు అన్ని తిరుగుతూనే ఉన్నాయి అని చెప్పి లోపలికి వెళ్ళలేదా? లేదు సార్, లోపలికి బయటే ఉండిపోతున్నాం మేము. మీరు ఎంతమంది వచ్చారు బయటికి? మేము 4 వచ్చామండి. మేము బాబు, పిల్లల పాపనేమో అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. కానీ అటు సింగనగర్ సైడ్ ఫుడ్ అందే వాళ్ళకే అందుతుంది, కానీ ఒక వాటర్ ట్యాంక్ కానీ ఫుడ్ కానీ ఏది రావట్లేదండి. ఫస్ట్ రోజు మాత్రం పాల ప్యాకెట్లు ఇచ్చారు, నెక్స్ట్ టైం ఏమి ఇవ్వలేదు. ఏదైనా కావాలంటే పిల్లల్ని తీసుకొని రోడ్డు మీదకి వచ్చి తీసుకొని వెళ్ళి తింటున్నాం అంతే. అసలు ఇళ్ళ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉందా? కొంచెం మాకంటే ఇటు డౌన్ కదండి, అంటే మాకు హైట్ ఉంది, హైట్ వెళ్ళొచ్చు, కొంచెం వెళ్తున్నాం. కానీ ఏదైనా తీసుకోవాలంటే ఇబ్బంది ఉంది, తినాలి, తిండి కోసం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్తా ఉన్నారు కదా, నందమూరి నగర్ లోపల నివాసం ఉండే ప్రజలందరి ఇల్లు
పూర్తిగా కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపించింది. వాళ్ళ రేకులు ఏవైతే చెప్తా ఉన్నారో వాళ్ళ రేకులు మొత్తం కూడా మునిగిపోయి ఉన్నాయి. రేకులు పై వరకు కూడా వాటర్ అనేది ఫ్లో అయ్యింది. అసలు అటు లోపలికి వెళ్ళాలంటే చాలా భయాందోళన వ్యక్తం చేస్తామని చెప్తా ఉన్నారు. శనివారం వరకు కూడా పూర్తిగా శనివారం సాయంత్రం వరద అనేది స్టార్ట్ అయిందని కూడా చెప్తా ఉన్నారు. ఆ రోజు నుంచి పూర్తిగా బయటికి అయితే మేము రావడం జరిగింది. ఆ రోజు నుంచి వెళ్ళిన పరిస్థితి కూడా లేదని కూడా చెప్తా ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ కట్ల మీదే ఏదైతే మీకు ప్రధానంగా కనిపిస్తూ ఉందో ఆ కట్ల మీదే ప్రజలు జీవనాన్ని ఇటు నుంచి నందమూరి నగర్ నుంచి బయటికి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ కట్లపైనే మా నివాసాలని ఏర్పాటు చేసుకొని మా ఫ్యామిలీతో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అక్కడ పాములు విషపూరితమైన జంతువులు తిరుగుతూ ఉన్నాయి. వాటిని చూసి మేము లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంతేకాదు ఇప్పుడు వరద నిన్న తగ్గింది కానీ ఈరోజు మళ్ళీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని లోపలికి వెళ్ళే సాహసం చేయలేకపోతా ఉన్నాము. వారం రోజుల నుంచి ఇక్కడే గడుపుతూ ఉన్నామని చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొంతమంది అయితే బయటికి వెళ్ళిన పరిస్థితిలో వాళ్ళు వరద ప్రభావం నిన్న ఉదయం నుంచి తగ్గడంతో కూడా వాళ్ళు ఇక్కడికి చూసుకునేందుకు రావడం, వాళ్ళ నివాసాలను చూసుకునేందుకు వచ్చిన వెంటనే ఇక్కడ మళ్ళీ వరద అనేది విపరీతంగా కనిపిస్తూ ఉంది. ఫ్లో అనేది ఎక్కువగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆదివారం రోజు ఏ విధంగా అయితే ఈ వరద ఫ్లో అనేది ఉందో అదే ఫ్లో అనేది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందని తిరిగి వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే నందమూరి నగర్లో ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికైనా బిగ్ టీవీ విజయవాడ.